కాబట్టి మనం ఆత్మలో పెద్దవాళ్ళముగా బుద్ధిమంతులంగా ఉండాలని ప్రభు యొక్క ఉపదేశం. ఆ ఉపదేశం వినడం కొరకే నేను ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చాను. ఆమేన్. కనుక ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయండి. మనం దేవుణ్ణి అడగడానికి వచ్చాం కదా. ఏమి అడగాలి? ఇది మీ సమయం, మాట్లాడండి. తమ్ముడా, దేవుణ్ణి అడగాల వద్దా? కదా, అడగాలి. అది తెలుసు. సరే, ఏం అడగాలి? మాట్లాడండి. మాట్లాడండి. వాక్యంతో మాట్లాడమని అడగాలి. అవి తప్పు అని నేను అన్న కానీ అవన్నీ ఎటువంటివంటే తాత్కాలికమైనవి. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు, వాక్యంతో మాట్లాడయ్యా అన్నారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు అర్థమైంది. ఆరాధన అయిపోయింది, బయటికి వెళ్తారు. మహా అయితే గుర్తు చేసుకుంటే ఇవాళ గుర్తుంటుందేమో. మరలా ఆదివారం దాకా లేదుగా సెక్షను. మరి ఎట్లా ఉంటుందంటే ఆకలైతే నాకు చాక్లెట్ కావాలి అంటది జెసిత. ఏం కావాలి? చాక్లెట్ కావాలంటది. చాక్లెట్ ఇప్పిస్తాం. అది ఎంతసేపు పనికొచ్చింది? అది ఎంతసేపులో అయిపోయింది? 5 నిమిషాలు. ఆకలి తీరిద్దా? నేను మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటంటే, దేవుణ్ణి మనం అడిగేటివి కూడా తాత్కాలికమైనవి అడుగుదామా, లేక శాశ్వతమైనవి అడిగి పొందుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామా? మరి ఏం అడగాలి? రక్షణ లేని వాళ్ళు రక్షణ అడగాలి. ఆ వాక్యం కీర్తన భాగంలో రాయబడింది, వినండి. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పారు. కానీ ఇక్కడున్న ఎక్కువ మంది రక్షణ పొందిన వాళ్ళు కదా. మారు మనసు లేకుండానే రక్షణ పొందుతారా? శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా నీ నివాసం ఎక్కడ? అర్థమైందా? దేవునిని ఎరగనటువంటి ప్రజలు ఏమడుగుతారో, దేవునిని ఎరిగినటువంటి ప్రజలు ఏమడుగుతారో మనం గుర్తుపట్టాలి. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ఏమడుగుతారంటే, అయ్యా నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు కట్టి పెట్టయ్యా, ఆ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలయ్యా, ఆ డబ్బులు ఎవరి చేత నిప్పించయ్యా, పిల్లలు లేరయ్యా, ఇంకేం లేవు.
బట్టలు లేవయ్యా పండక్కి, కోటా బియ్యం తింటున్నానయ్యా, బాస్మతి బియ్యం పోయాలయ్యా. అసలు అడగనట్టే ఎంత చక్కగా కూర్చున్నారో. అడగలేదు ఎప్పుడు. అయ్యా చేతిలో చిల్లిగా డబ్బులు లేవయ్యా. ఆయన అంటారు, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలియను. చప్పట్లు కొట్టి ప్రభు నామను కనపరచు. ఎందుకో తెలుసా? నీవు నా బిడ్డవు, లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నటువంటి నా రక్తం. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం అడగాలో తెలియకపోవడానికి కారణం ఏమిటి? ఇవి కదా అడుగుతుంది. నీకు ఏం కావాలో అది నాకు తెలుసు అంటారు ఆయన. నీ దగ్గరికి రావాలని కూడా మాకు తెలుసు అంటారు ఇది అర్థమైందా? ఇప్పుడు రెండింటికి పెద్ద అగాధం ఎక్కడ ఏర్పడిందంటే, నీకు అవసరమైన ఏంటో నాకు తెలుసు, కానీ నువ్వు అడిగిన దాకా నేను. ఎందుకంటే ఆ చిన్న చిన్న ముద్దుగా మాట్లాడినట్టు ఉంటుంది. నువ్వు మాట్లాడితే నాకు నీ మాటలు వినాలని నాకు ఆశ. నువ్వేమో సుది దారం పెట్టి కూర్చుకున్నట్టుగా మాట్లాడు. అందుకని నీకు దొరకట్లా. పత్రికా పాఠంలో, యాకోబు పత్రికలో రాయబడింది వినండి. మీరు అడగనందున, మీరు దేవుని అడగనందున మీకు దొరకట్లేదు. ఏమిటట? దేవుణ్ణి అడగకపోవటం వలన దొరకటం లేదట. అరే నేను అడుగుతూనే ఉన్నా కదా అని నీవంటావేమో, కానీ ఆయన అంటారు, నా దగ్గరకు వచ్చి అడగటంలా. ఇప్పుడు పిల్లలున్నారు, అందరికీ కొత్త సంవత్సరంలో బహుమానాలు ఇస్తుంటే నాకేం లేదా అన్నట్టు కూర్చున్నాడు కొంతమంది. కొంచెం ఆలస్యం అవుతున్నాయి అంటే శ్రేష్టమైనవి ఉన్నాయి అని అర్థం. దేవుని మహాకృపను బట్టి ఒక వారానికో 2 వారాలకో కొత్త సంవత్సరంలో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు. హల్లెలూయా. పిల్లలు అవి నేర్చుకుంటున్నారు. దానికి ఇంకా అడిషనల్గా ఏదో అవసరమైంది. ఏది కనిపించినా వేలల్లో ఉంది. అది మనసులో ఉంది. ఇప్పుడు పిల్లలు, నేర్చుకునే పిల్లలు నాకు చెప్పకుండా ఎజ్రాన్నకి ఫోన్ చేసి, పాస్టర్ గారండి మన వాళ్ళకి అదేదో కాలు కింద నొక్కేదేదో కావాలంటండి అన్నారనుకో, ఎట్లుంటుంది? మనం అడిగే పద్ధతి ఇట్టుంటుంది. అడుగుతాం దేవుణ్ణి ఎట్లా తెలుసా? రికమెండేషన్. పాస్టర్ గారు మీరు, నీకేమయ్యింది? నీ నోరు పడిపోయిందా?
కూర్చుని మాట్లాడమంటే 4 గంటలు అయిపోయింది కూడా తెలియదు. అట్లా చెప్తావు కబుర్లు. నీ నోరు ఏమైంది అంటాడు ఆయన. నేను కాదు, ఎందుకు వచ్చింది బాధ, నన్ను అనేది. నేను అన్ని వింటాను, ప్రార్థన చేస్తాను, నా బాధ్యత. దేవుణ్ణి మనం ఏం అడగాలి? ఒక పక్కనేమో మీరు అడగకపోవటం వలన పొందుకోలేకపోతున్నారు అంటారు. మరో పక్కనేమో మీరు అడిగినా కూడా దురుద్దేశాలతో అడుగుతున్నారు కనుక అవి మీకు దొరకట్లేదు అంటారు ప్రభు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక చదువుకోండి, అక్కడ చాలా స్పష్టంగా మాటలు రాయబడి ఉన్నాయి. మీకు అర్థమైందా? మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక మీకు దొరకట్లా. మనిషికి 3 స్థాయిలు ఉంటాయండి. ఒకటి అత్యవసరం, 2 అవసరం, 3 ఏంటిది? అత్యవసరం కాదు, అవసరం కాదు, ఆప్షనల్. లగ్జరీ అంటాం మనం. సుఖం, సౌఖ్యం. సౌఖ్యం వేరు, సుఖం అంటాం. అందుకనే భక్తులు ఇలా పాట రాసుకున్నారు. సుఖముల వెంట పరుగిడకు, అవి తాకును గగనం. సుఖముల వెంట పరుగిడకు, అవి తాకును గగనం. సుఖములు తృప్తిని ఇవ్వవుగా, గగనమునెవ్వరు తాకరుగా. సుఖములు తృప్తిని ఇవ్వవుగా, గగనమునెవ్వరు తాకరుగా. సుఖముల వెంట పరుగిడకు, అవి తాకును గగనం. సుఖములు పెరగిడకు, అవి తాకును గగనం. సుఖములు తృప్తిని ఇవ్వవుగా, గగనమునెవ్వరు తాకరుగా. సుఖములు తృప్తిని ఇవ్వవుగా, గగనమునెవ్వరు తాకరుగా. సుఖముల వెంట పరుగిడకు, అవి తాకును గగనం. హల్లెలూయా. జబతోట జయగీతములని బెర్క్మెన్స్ గారు రాసుకున్నటువంటి కీర్తన. సుఖములు ఆకాశాన్ని తాకుతాయి. ఆ సుఖాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఆకాశాన్ని అందుకోవాలి అని చేసే ప్రయత్నం, ఆకాశాన్ని అంటుకోవడం సాధ్యమైద్దా? అలాగే మనిషి మనస్సులో కలిగేటువంటి ఆలోచన, అది సుఖానికి కారణం అయితే దొరకదు. అత్యవసరమా? వెంటనే దొరికింది. అవసరమా? అది కూడా దొరికింది, కొంచెం టైం. కానీ నువ్వు దేవుని అడిగేది సుఖమా? సుఖానికి సంబంధించిందా? లగ్జరీకి సంబంధించిందా? దొరకదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉంటాయి. ఆహారం కావాలని ఆయనే అడగమన్నారు, అవునా? నేటి ఆహారం మాకు దయచేయనైనా అని అడగమని శిష్యులకి ఆయన నేర్పించారు, మనకు కాదు. గుర్తుపెట్టండి మాటలు. ఎవరికి నేర్పించారు? శిష్యులకి. శిష్యులంటే అన్నీ వదిలిపెట్టుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా సంచి తగిలించుకుని బయలుదేరమన్నాడు, కర్ర ఒకటి తీసుకుని. వాళ్ళు ఒకవేళ ఆ వరుసలో నీవు నేనుంటే
ఇక వాళ్ళకి ఇంకొక సంపాదన, ఇంకొక ఆదాయ మార్గం అనేది ఉండదు కనుక దేవుడు ఆ పూటకి ఏం పెట్టిస్తే అది తినటం, ఏమి లేకపోతే ఏ జామాకో చింతాకో కోసుకుని తినటం. ఎందుకంటే మనకులాగా ఇంకొక ఆదాయ వనరు వాళ్ళకి ఉండదు కదా. వాళ్ళనే శిష్యులు అంటారు. వాళ్ళకి చెప్పారు ప్రభు, ఈరోజు ఆహారం మాకు దయచేయి అని అడగండి, ప్రార్థన చేయండి. పక్షులు ఎట్లాగ ప్రార్థన చేస్తున్నాయో అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. కానీ ఇంకొక ఆధారం భూమి మీద, ఈ పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, ఏదో ఒకటి చేసి నేను సంపాదించగలను అనే ఆ ధైర్యం, ఆ అవకాశం కూడా లేవు గనక అని శిష్యులకు చెప్పారు. భక్తుడైన ఒక వ్యక్తి తను ప్రార్థన చేస్తూ, అయ్యా నాకు ఎక్కువ దయచేయద్దు, తక్కువ ఇవ్వద్దు. ఒకవేళ తక్కువైతే భేదోడిని అయిపోయి దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి, నా పరిస్థితులను బట్టి నేను దొంగతనం చేసి పట్టుబడితే, దొరికిపోతే, ఎందుకంటే అవసరానికి దొంగనయ్యే కదా, అందుకని దొంగతనం చేయడం కూడా చేత కాదు, దొరికిపోతా. అట్లా దొరికిపోతే నీ నామం అవమానపరచబడుతుంది కనుక ఏమీ లేని వాడిగా చేయొద్దు, నీ నామం అవమానపరచబడింది కనుక. ఒకవేళ ఎక్కువ దొరికిందనుకో, ఎక్కువ దొరికితే గర్విష్ఠునై దేవుడు ఎవరు అంటానేమో, అందుకని ఎక్కువ కూడా వద్దు. ఏ రోజుకి కావాల్సింది ఆ రోజుకి సరిపోయినంత నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసుకోవాలని ఒక భక్తుడు నేర్పించారు. సామెతల గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఇవి దేహానికి, కడుపుకు సంబంధించినవి. ఆయన అంటారు, నేను ఇప్పుడు చెప్పానే ఎక్కువ వద్దు తక్కువ వద్దును, ఈ మాటలు ప్రభు రాకముందు సంగతులు. ప్రభు వచ్చిన తర్వాత అటువంటి సంగతుల గురించి అడగొద్దు అని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం అడగాలి? మీకు అర్థమైందా? ఇవాళ ఏం వస్త్రం వేసుకోవాలి? ఒకవేళ వస్త్రం లేకపోతే ఏం వస్త్రం కొనుక్కోవాలి? చందన బజార్లో కొనుక్కోవాలా, లేకపోతే చైనా బజార్లో కొనుక్కోవాలా? ఇది పాతబడిపోరా? లేకపోతే ఇవాళ భోజనం ఇంట్లో వండుకోవాలా, పార్సల్ తెచ్చుకోవాలా, లేకపోతే అన్నం వండుకుని కర్రీ తెచ్చుకోవాలా? ఇవి కాదు. ఇవి మీకు కావాలని నిన్ను కన్న నీ తండ్రికి తెలుసు. హల్లెలూయా. మీరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. వెతకాలంటే ఇల్లు వదిలి రావాలిగా, అవునా? నువ్వు ఇల్లు వదిలి వచ్చి ఆయన మందిర ఆవరణలో కనబడగానే నోట నీ మాట బయట రాక మునుపే నీకు జవాబు సిద్ధం చేసి పెట్టుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున గణపరచు. మన రాంగా మనకు తీరదుగా, ఇది మనకు తెలీదా? ఆయన అంటారు, నీకేం కావాలో నాకు తెలుసు, అలాగే నా పక్షంగా నా దగ్గర ఎలా ఉండాలో నీకు తెలుసు. నువ్వు నా దగ్గరికి రావు కాబట్టి నీకు దొరకవు. వచ్చిన ఈ లోక సంబంధమైనటువంటి, ఈ శరీరానికి సంబంధించినయో, ఈ మనస్సుకు సంబంధించిన ఆలోచనలో, లేకపోతే చూడగానే వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదనే ఈ ఆలోచనతోనో, నాకు కూడా కావాలి అనే ఆలోచనతో అది నీకు అవసరమా
లేక అత్యవసరమా, లేక అది సుఖానికి సంబంధించిందా అని నువ్వు వివేచించకుండా అడుగుతున్నావు కనుక నీకు దొరకదు. చాలామందికి, దయచేసి అపార్థం చేసుకోవద్దు, వివాహాల విషయంలో చాలా దూరం వెళ్తూ ఉంటాయి. ప్రభు అంటారు, నీ మనస్సు పెట్టాల్సిన దాని మీద కాదు, పరిశుద్ధత మీద. నీ మనస్సు నా మీద పెడితే నీ జీవితానికి కావాల్సింది నేను సమకూరుస్తా. ఏడ్చుకుంటూ వచ్చాడే రాత్రిపూట ఆ పిల్లాడు. మనుషులు అయిన మనం ఒకవేళ కాస్తంత కఠిన హృదయాన్ని కలిగి పగటిపోటు వస్తే అదే పిల్లాడు ఏడ కాకపోతే ఏడో చోటకని వెళ్తాడులే అని అనుకుంటామేమో అని చెప్పి రాత్రిపూట అని చెప్పా, మీరు అర్థం చేసుకోవాలి. కానీ నా ప్రభు, నువ్వు ఏ సమయంలో వచ్చినా ఆయన ఆవరణలో కనపడగానే నువ్వు అడగటం ప్రారంభిస్తూ ఉండగానే ఆయన కూడా నీకు జవాబు ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. అది నీ ఆత్మకు అర్థమయ్యే విషయం, నీ మనసుకు అర్థం కాదు, నీ చూపుకు అసలే అర్థం కాదు. కనుకనే మనం దేవుని సన్నిధికి రావడం అలవాటు చేసుకోవాలి. 2, వచ్చిన మనం ఏమి అడగాలో నేర్చుకోవాలి. దైవజనుని పౌలు తిమోతితో అంటారు, తిమోతి, నిన్ను నేను విడిచిపెట్టి వచ్చిన స్థలం ఎలాంటిదో తెలుసా? అది ఆరాధన స్థలం అండి. అవును కదా? అయితే దానికి ఇంకొక పేరుంది, జీవము కలిగిన దేవుని సంఘం. ఆ జీవము కలిగినటువంటి దేవుని సంఘములు జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీవు వాళ్ళకి నేర్పించాలి. కనుక నువ్వు తెలుసుకునుండు అని చెప్పారు. మనం నేర్చుకోకపోతే అడగటం చేత కాదు. మనం ఎలా పడితే అలా అడిగితే మనుషులే మనకి ఇవ్వడానికి సుముఖత చూపించట్లా. అది మనకి వాళ్ళ ముఖంలోనే అర్థమైంది, నేను అడిగింది దొరికిద్దా దొరకదా అని. అవునా కాదు? మనుషులే ఇష్టం చూపినప్పుడు మరి దేవుడు ఎలా ఇష్టపడతారు? ఒక పద్ధతి పాడు ఉండదా? ఉంటుంది. మనం దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు మన మాటలు సిద్ధపరచుకోవాలని రాయబడింది. మనం పిల్లలమే, కానీ నీవు ఏ స్థాయి కలిగినటువంటి పిల్లవాడివి, నీ స్థాయి ఏమిటి, దానిని బట్టి నీవు అడిగే పద్ధతి ఆధారపడి ఉంటుంది. పసిపిల్లలు ఉన్నారు, మా నీ అంటే నీళ్ళు కావాలని రావు మాటలు, అంతకుమించి. మా పాప అమ్మప్పా అంటే పాట కావాలి. నీ తమ్ముడు వచ్చి అన్నప్పా అన్న అనుకో, పెట్. అవునా కాదా? ఎందుకు? తన వయసుకి ఇతని వయసుకి తేడా ఉందా లేదా? ఇప్పుడు ఈ వయసు వచ్చేసరికి ఒక 10-12 సంవత్సరాలు అనుకుందాం, నేర్చుకోవాలి. అవునా కాదా? మనం పిల్లల్ని బడికి ఎందుకు పంపిస్తాం? ఇంటి దగ్గర ఉంటే నేను పంతులైనైనా, ఒకవేళ మా పాస్టర్ గారు టీచర్ అమ్మ అయినా నేర్చుకోరు అని
బడికి పంపిస్తాం, క్రమం నేర్చుకుంటారని. అలాగే దేవుని వాక్యం స్వతహాగా మీకు చదువుకోవడం వచ్చినా, మీరు వాక్యం అర్థం చేసుకోగలిగే ఆ కృపను కలిగి ఉన్న ఆ క్రమం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వస్తాం. స్తోత్రం కలుగును గాక. కనుక నేర్చుకోవాలి. కొంతమందికి ఇది వెగటైపోయింది, అర్థం కాక, విలువలు తెలియక. ఆరాధన ఆడొస్తుంది, ఆరాధన ఏంది, పక్కన షేకోటీలు పెట్టుకుని ఆరాధన. మీకు అర్థమైందా? స్కూల్లోకి వచ్చారనుకోండి, అట్లాంటి చేష్టలు ఏమైనా కనబడతారు. ఇప్పుడు కాదు, తినడానికి ఒక టైం ఉంటుంది. ఒక గంట క్లాస్ తర్వాత ఒక టైం ఉంటుంది, అప్పుడు తిను అంటారా అనరా? ఈ క్రమశిక్షణ మనుషుల దగ్గరే ఇంత అవసరమైతే, ఆకాశమును భూమిని ఏలుతున్నటువంటి నా దేవాది దేవుని దగ్గర మనం ఇంకెంత భయముతో వణుకుతూ ఉండాలి. నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడానికి మనం దేవుని సన్నిధికి వస్తాం. కనుక నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి ఏమి అడగాలి? ఎక్కడో వినపడుతుంది, పెద్దగా చెప్తే బాగుంటుంది. అవి వెతకమన్నాడు, అడగమల్లా. వెతకటం అంటే కళ్ళు చేసే పని. మన ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు మనం కళ్ళతో చేసే పని, ఆత్మ సంబంధ మనోనేత్రాలు అంటాం. దాంతో ఏం అడగాలి? ఇప్పుడు మందిరానికి వస్తున్నారు కదండి, ఎందుకు పనులన్నీ పక్కన పడేసుకుని, అమ్మో ఆరాధన సమయం అయిపోయిందని కాళ్ళు వెళ్ళిన రొప్పులు వచ్చేటట్టుగా, ఎందుకంటే పడి చచ్చేటట్టుగా ఎందుకు పరిగెత్తుకుంటున్నారు? చెప్పండి. ఏమ్యా ఎందుకు వచ్చా ప్రార్థనకి? వచ్చి కంజరి తీసుకుని దాని కింద మీద 2 దెబ్బలు వేసి, నీ ఒంట్లో ఓపిక అయిపోయిందాకా, అది ఇరిగిపోయిందాకా, అమ్మయ్యా నా పని అయిపోయింది పో, నా బాధ్యత అయిపోయింది. కొంతమంది అయితే మేము పాటలు పాడతాం అయిపోయింది, ఇవాళ నా బాధ్యత, పని అయిపోయింది. దానిక దేవుని అడగడానికి వస్తున్నాం మనం. కనుక కొన్ని విషయాలు మీకు చెప్తాను. మరి అటువంటివి మీరు అడిగారా లేదా? అడిగినవి పొందుకున్నాం అనేవి మీరు ఎట్లా నిర్ధారణ చేసుకున్నారు, మీకు ఎట్లా అర్థమైంది అనే విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు మనం దేవుని సన్నిధిలో నిలబడినాం. చెప్పాను కదా, శిష్యులు అడుగుతున్నారు. ఆయన వెంట వెళుతూ, బోధకుడా నువ్వు ఎక్కడుంటావు? ఇలాగే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన ఎక్కడుంటాడో తెలియట్లా. మరి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు, ఎంతమందిని అడిగారు, ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు. అందుకని వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు, ఆయన్ని అడిగితే పోలా, ఉందిగా ఫ్రీడమ్ ఆయన దగ్గర మనకి అని ఒకరోజు ఉండబట్టలేక, బోధకుడా నీ నివాసం ఎక్కడా అంటే ఆయన అంటారు, ఆహా ఎన్నాళ్ళ జ్ఞానం వచ్చింది బాబు, ఈ ప్రశ్న అడుగుతారని ఎదురు చూస్తున్నా, రండి వెళ్దాం. ఇప్పుడా బోధకుడా? ఇప్పుడు కాదు బోధకుడా, సండే చూసుకుని వస్తాం అని అనలా. చాలామంది విషయం ఎట్లా ఉంటుందంటే, ఏదైనా కావాలని అడుగుతారు, ఆ అడిగిన వెంటనే ప్రభు జవాబిస్తారు, ఆ జవాబు వెంటనే పడెళ్ళరు. ఆయన మాట్లాడతారు, ఆ మాట వెంట పడెళ్ళరక. బోధకుడా కాస్త సమయం ఉంది బోధకుడా, ప్రభు ప్రేమించి అంటారు, బాబు
నాతో పాటు వస్తానంటున్నావు కదా, రా వెళ్ళిపోదాం రా ఇప్పుడంటే, బోధకుడా అలాగ ఉండాలి మీరు. నాకంటూ ఒక కుటుంబం ఉంది బోధకుడా. మా నాన్నగారిని పాతి పెట్టుకుని తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే కన్న తండ్రి కదా. ఒరే సవట, మృతులను పాతి పెట్టుకుంటారు. ఆ జ్ఞానం దొరికేదే కొద్దిమందికి. నీకు ఆ జ్ఞానం దొరికింది, ఇంకా కొంచెం నిన్ను పైకి తీసుకెళ్తా, నేను నేర్పిస్తా, రా నాతో పాటు అంటే, సారీ బోధకుడా నేను రాలేను. నీకు అర్థమైందా? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వస్తా అని అడిగారు ఒక వ్యక్తి. సరే కదా అని రమ్మన్నారు ఆయన. ఆ మాట వెంటనే వెళ్ళాలిగా. సారీ బోధకుడా, మా నాన్న కొంచెం టైం ఉంది. ఒక తల్లికి 72 సంవత్సరాలండి వయసు. ఎంత అమ్మా, ఎంత? ఒకప్పుడు మాట్లాడుతాను. 72 సంవత్సరాలు. అమ్మా బాప్తీసం తీసుకున్నావా అని అడిగితే, తీసుకోలేదయ్యా, మా మనవరాళ్ళు పెళ్ళి అయిపోగానే తీసుకుంటాను అంది. అవునా? అది కాస్త ఆలస్యం ఎందుకు, ఈలోపు కనుక ఏం ప్రాణం పోతే నేను బాధపడాల్సి వచ్చింది, ఒక ఆత్మ నశించిపోయిందని అని పోయి, సరే ఆ మనవరాలేదమ్మ బయటికి రమ్మనమ్మా, వచ్చి నేను ప్రార్థన చేసి తను తొందరగా పెళ్ళి అవ్వాలని, ఆ పెళ్ళి అయిపోతే నువ్వు కూడా బాప్తీసం తీసుకుంటానంటున్నావు కదా, రక్షణ పొందుతానని, నువ్వు కూడా పరలోక రాజ్యానికి వచ్చేస్తావు, పని అయిపోయింది, పరలోకంలో కూడా సంతోషం కలిగిద్ది అంటే, అదిగో ఇదిగో మనవరాలు, దీనికి ఏం అవ్వాలంట, పెళ్ళి. నీకు అర్థమైందా? ఈ మనవరాలు ఆ వయసు ఉంది, ఉయ్యాల్లో ఉంది, ఆమెకి పెళ్ళి అయ్యాక రక్షణ, అది బాప్తీసం. అప్పుడు దాకా ఏం అడగాలి మరి? మీరు ఆలోచించండి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మన జీవితాలు, మన హృదయం పరిశుద్ధపరచబడాలి. మనం పాపంలో ఉన్నామనే విషయం మనకు తెలుసు. ఆ పాపంలోనే నిలిచుండి, ఆ అలవాట్లోనే నిలిచుండి, ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, ఆ మురికిలోనే నిలిచుండి నేను దేవుణ్ణి అడిగితే ఆయన వినడు అని రాయబడింది. మీకు అర్థమైందా? ఒకసారి యోహాను సువార్త 9:31, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపములో ఉన్నవాడి యొక్క మనవి ఆలకించడు అని మనకు తెలుసు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాడి యొక్క ప్రార్థన ఆలకిస్తారు. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మీరు ఆన్లైన్లో వింటున్నా, దేవుని సన్నిధిలో కూర్చుని వింటున్నా, మీరు గుర్తించాల్సిన ఒక విషయం ఏమిటంటే, మన పాత రోత జీవితం అలాగే పెట్టుకుని పరిశుద్ధుడైన దేవుని వద్దకు వచ్చి మన మనవి ఆయన వినాలి అనుకోవటం వెర్రితనం. నా పరిస్థితుల్లో ఏమీ మార్పు రావట్లేదు. పరిస్థితుల్లో మార్పు ఎలా వచ్చిందంటే, హృదయంలో మార్పు వస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మార్పు హృదయంలో రావాలి, అప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
మన హృదయంలో ఉన్నటువంటి మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, మనం కలిగినటువంటి అనుభవాలు ఎక్కడ సంపాదించుకున్నాయి, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే దేని ఆధారంగా తీసుకుంటున్నాం ఒకసారి ఆలోచించు. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? పరిశుద్ధులను అడిగి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? లేక దేవుని అడిగి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? లేక ఇతరుల్ని, నీకు తెలిసినటువంటి లోకములో ఉన్నవారిని అడిగి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా అని అడిగితే నీ మనస్సాక్షి డోకా లేకుండా చెప్పింది, నాకు దేవుడు అంటే తెలుసు కానీ ఆయన గురించి తెలియదు, అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళకుండా కొంచెం దూరంగా ఉంటా, ఆయన దగ్గరికి వెళ్తా వస్తా, నేను అడగను అడిగిస్తా. మీకు అర్థమైందా? సరే, ఇలా ఎంతకాలం అంటే అదిగో ఆ బిడ్డ పెద్దదవ్వాలి, ఆ బిడ్డకి పెళ్లి చేయాలి, అప్పుడు ఇలా ఉంటాయి కొంతమంది. ఆయన అంటారు, ఈరోజు నువ్వు నా దగ్గరికి వస్తే, నేను చెప్పే మాటలు ఈరోజు నీకు అర్థమైతే నా మాట వెంట ఈరోజే రావాలి. స్తోత్రం కలుగును గాక. లేఖనంలో అలాగున రాయబడిందండి. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఏమీ తక్కువ లేకుండా ఉంటారు. ఎలా ఉంటారు? ఏ విషయంలో కూడా తక్కువ అంటే కొదువ లేకుండా ఉంటారు. ప్రత్యేకించి ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసు అనే నామం కలిగిన ఈ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ విషయంలో కూడా కొదువ లేకుండా ఉంటారు. అంటే నీకు పలానా విషయంలో నాకు కొరత ఉంది అని నువ్వు చెప్పలేవు, అలా చేస్తారు ఆయన. ఆమేన్. ఎప్పుడంటే నీవు ఆయన బిడ్డవు అయినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బిడ్డలు ఎట్లా అవుతాం? ఆయన నా కొరకు రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చారు, ఆయన నా కొరకు రక్తాన్ని చిందించారు, ఆ వెలకట్టలేనటువంటి రక్తము చేత నన్ను కొనుక్కున్నారు అని నువ్వు నమ్మితే, నేను నమ్మాను అనే దానికి రుజువుగా ఆ రక్షణ లేదా బాప్తిస్మం పొందితే, ఆ మనిషి ఎవరైనా ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ వంశంలో పుట్టినా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా వాళ్ళు దేవుని పిల్లలు అయిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. పాపి నీతిమంతులుగా మార్చబడాలి. దాని కొరకు ఎవరికి ఏమి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నీవు ఆయన రక్షకుడని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని, అదిగో ఆ యొక్క క్రమం ఉంది. ఆ బాప్తిస్మ అనుభవం ద్వారా నీవు కూడా సాక్ష్యం ఇవ్వటం ద్వారా నీవు ఆయన బిడ్డవవుతావు. ఆ దినము నుంచి నువ్వు ఏది అడిగినా కూడా అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఏది అడిగినా ఆయన అంటారు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అందుకని చెప్తున్నాను, కొంతమందికి అడగక దొరకదు, కొంతమందికి ఎలా అడగాలో తెలియక పొందుకోలేకపోతున్నారు. కొంతమంది కాదు, చాలామంది డైరెక్ట్గా అడిగే అవకాశం ఉన్నా అనవసరమైన రికమెండేషన్లు చేసి దొరికేది కూడా ఆలస్యం చేసుకుంటున్నారు. ఇది జరుగుతుంది. కనుక ఇప్పుడు ఏమడగాలో తెలియని గుంపులో నువ్వు ఉన్నావా? లేక నేను అడిగాను కానీ దొరకట్లేదని ఏడిచే గుంపులో ఉన్నావా? కానీ నాకు ఇస్తున్నాడు అనుకుని ఏమి పొందుకోవాలో గ్రహించలేని గుంపులో నువ్వు ఉన్నావా? అసలు ఏ గుంపులో ఉన్నావు? ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది. నా దేవుని బిడ్డలారా, మనము ఆయన్ని ఏమి అడగాలో ఆయనే చెప్పారు. మనం అవి అడిగితే సరిపోద్ది. మీకు అర్థమైందా? ఆయన పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక తల్లి వచ్చి
అయ్యా నా బిడ్డకు బాలేదు, మంచంలో పడి ఉంది, చచ్చిపోయేటట్టుంది, బాబు కొంచెం స్వస్థపరచువా అంటే ఆయన అంటారు, మొదట నా పిల్లలకి, తర్వాత ఇతరులకి అన్నారు. దాని అర్థం ఏంటంటే అందరూ నా పిల్లలే, ఈ విషయం ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు నా పిల్లలు అవుతారు. హల్లెలూయా. ఒప్పుకోవాలిగా. గమనింపు రావాలి, గ్రహింపు రావాలి. దేవుణ్ణి మనం అడిగే విషయాల్లో ఒక స్పష్టత కలిగితే మనం అడగగలుగుతాం. అడిగితే అడగమంది ఆయనే గనక ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, అడిగే పద్ధతిలో లోపం ఉందని అర్థం. గమనించుదాం లేఖన భాగాలు. మీకు తెలిసిన విషయాలేగా, కొంచెం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అన్నీ చెప్తే సమయం సరిపోదు. వినండి వినండి. ఆయన ఏమంటారంటే, 2 పద్ధతులతో మనం నేర్చుకుంటాం ఎలా అడగాలో. ఒకటి, స్వయంగా దేవుడన్నా చెప్పిన పద్ధతి అయి ఉంటుంది, అంటే ఆయన మాట అయినా అయి ఉంటుంది. లేదు, కొంతమంది మనకంటే ఈ లోకంలో యాత్ర చేసినటువంటి వాళ్ళు, అంటే ఈ భక్తి మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు అడిగి పొందుకుని నేర్పించిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. వాటిని మనం ధ్యానించడం ద్వారా, ఇదిగో నేను కూడా ఇలాగ అడిగితే పొందుకుంటాను అని అర్థం చేసుకోవచ్చు. అయితే రెండవ విషయంలో ఆయన నీకు పర్మిషన్ ఇచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయాలి. మొదటి విషయంలో అయితే నువ్వు ఎప్పటికీ గుడ్డిగా అడగవచ్చు. అది అడుగుతానే ఉండొచ్చు. దొరకట్లేదు అంటే నేను అడిగే విధానంలో ఏమైనా లోపం ఉందా అని చూసుకుని, ఒకసారి పరీక్షించుకుని, సరి చేసుకుని అడిగితే ఖచ్చితంగా పొందుకుంటాం. రెండో విధానం, భక్తులు అడిగి పొందుకున్న ఉన్నవే దేవుణ్ణి అడిగి, అటువంటివి మనం కూడా అడగొచ్చు, తప్పులేదు. అయితే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు అవును అని చెప్పకుండా, వాళ్ళకి చేశాడు కాబట్టి నాకు చేస్తాడని గుడ్డిగా అడుగు వేస్తే ఆ నష్టాన్ని నువ్వు పూడ్చుకోవడానికి ఒక్కొక్కసారి అవకాశం కూడా దొరకదు. అటువంటి పరిస్థితులు వస్తాయి. మీకు బాగా తెలిసిన విషయం. ఒకసారి పేతురు, అయ్యా నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు, నాకు అది కళ్ళకు కనబడుతుంది, నేను కూడా నడుస్తా అన్నారు. ఇప్పుడు మీలో ఎంతమంది అడుగుతారన్నమాట? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం చదువుతున్నారు కదా, ఎప్పుడు మీకు అయ్యా నేను నీళ్ళ మీద నడవాలి అనే ఆశ కలగలేదా? అది కట్టుకట్ట కాదు, లేదా కల కూడా కాదు, నిజంగా జరిగిన విషయమే. కనీసం ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకైనా ఎప్పుడైనా అడగాలని అనిపించలేదా? మరి ఎప్పుడైనా కాస్త సముద్రం దగ్గరికి వెళ్ళి ఏసయ్య చేస్తాడు, ఏసయ్య చేస్తాడు అనే ప్రయత్నాన్ని ఎప్పుడైనా చేశారా? ఎందుకని? అది జరిగిందే కదా. ఆయన అడిగారు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానని, ప్రభు అవకాశం ఇచ్చారు, నడిచారు. ఇప్పుడు ఆ విషయం నువ్వు అడగకూడదా? మరి ఎంతమంది ఈ పూట ఇక్కడే ఉంది సూర్యలంక, మన సముద్రం కదా, సముద్రం అక్కడ ఉంది మనకి. మరి ఎంతమంది ఈరోజు? అంటే వాక్యాన్ని వివేచించే జ్ఞానం కూడా మనకు కావాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒక 2 నిమిషాల క్రితం మీకు చెప్పాను, వాక్యం వెంట రావాలి అని. అది ఎలాగో అని వివేచించే ఆ జ్ఞానం కూడా మనకు రావాలి.
అప్పుడు మనం స్పష్టంగా అడగగలుగుతాం. మనం అడిగింది, నేను అడిగి దొరకకుండా ఇంకా మిగిలింది అని నువ్వు చెప్పలేవు. అలా చేస్తాడు నే దేవుడు. స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గరకు ఎందుకు వస్తున్నామంటే మనం ఏమి అడగాలో నేర్చుకోవడానికి, అది ఎలా అడగాలో తెలుసుకోవడానికి, అలాగున అడిగి పొందుకోవడానికి మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. సో కాబట్టి ప్రార్థన చేయడం నేర్పించమని శిష్యులు అడిగారా? ఆయన నేర్పించాడా లేదా? మనలో చాలామంది, కొద్దిమంది కొత్తగా రక్షించబడినటువంటి కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు ఏమని అడగాలి? యేసయ్యా, నాకు ప్రార్థన చేయడం నేర్పించు అని అడగాలి. అప్పుడు ఆయన మీకు ప్రార్థన చేయడం ఆయనే నేర్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలో కొంతమంది అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు సంఘంలో ప్రార్థన చేస్తుంటే పలానా అక్క బాగా చేస్తుంది, పలానా అన్న బాగా చేస్తున్నాడు, పలానా అంకుల్ బాగా చేస్తున్నాడు, నెహెమ్యా అని వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అనిపించింది. వాటిలో కొన్ని పదాలు తీసుకుని మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు వాడుకుందాం అనిపించింది. తప్పులేదు. ప్రారంభంలో అలాగే ఉంటుంది. అదే బడి కాకూడదు. ఆయన్ని అడగాలి. అత్యవసరం కొరకు వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూసి అలాగూ ప్రార్థన చేయటం మంచిదే, సిగ్గుపడకుండా, నామోషి అవ్వకుండా. రెండోది ఇంకొకటి ఉంటుంది. ఇదేమో టెంపరీ, మీకు అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి ఇలా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే గంభీరంగా ఉంటుంది అని చేసేది అది తాత్కాలికమైంది. ఇలా చేస్తే బాగుంటుంది వినటానికి కూడా అని తాత్కాలికమైంది. ఇంకొకటి, దేవుడే నీకు ప్రార్థన చేయడం నేర్పించాలి అని అడిగేది శాశ్వతమైనది. ఇప్పుడు ఆయన నీకు ప్రార్థన చేయడం నేర్పిస్తే ఎలా ఉంటుందో చెప్తాను. శాశ్వతమైనది ఎలా ఉంటుందంటే, ప్రభువు కానీ ఆయన శిష్యులు కానీ వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనల్లో చాలా స్పష్టంగా మనకు కనబడే ఒక పద్ధతి ఏంటంటే, వారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా వారి కంటి వెంట కన్నీరు కనపడేది. కన్నీరు లేకుండా వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు కన్నుల వెంట కన్నీరు వస్తుందంటే నీ లోపల ఒక భారం ఉందని అర్థం. భారం లేనోడికి కన్నీరు వచ్చిందా? దుఃఖం లేనోడికి కన్నీరు వచ్చిందా? పొరపాటు రాదు. ఆ కన్నీరు వస్తుందంటే దాని గుర్తేంటి తెలుసా? ఆ ప్రార్థన దేవుడు నేర్పించిన ప్రార్థన అని. చప్పట్లు కొట్టి ప్రభునామమున గణపరచు. అది ఎంతో సర్వశక్తుడా, మహోన్నతుడా, గంభీరుడా, అతి గంభీరుడా అవసరంలా. నువ్వు చాలా సాధారణంగా చేసినా కూడా అది ఆయన నీలో ఉండి చేస్తున్న ప్రార్థన గనక ఆ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆమేన్. కనుక ఒకసారి నీ ప్రార్థన జీవితాన్ని తిరిగి పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని ఏమైనా స్పందన ఉందా, లేక నోటితోనే వల్లిస్తారు అటువంటి వల్లించటం ఏమన్నా నీ జీవితంలో జరుగుతుందా? అది అలవాటు. ప్రార్థన ఎప్పుడు అలవాటు కాదు, అవసరం, అత్యవసరం. ఎంత అవసరం అంటే నువ్వు బ్రతకడానికి గాలి పీల్చడం ఎంత అవసరమో నీ ప్రతి పరిస్థితుల్లో జయాన్ని సాధించడానికి ఇదిగో నీకు ప్రార్థన అంత అత్యవసరం. దాంతో పాటుగా నీ ఉండాల్సిన స్థలం కూడా అవసరం. అర్థమైందా? నీవు కూర్చునే పద్ధతి కూడా అవసరం.
బడిలో స్కూల్లో నీకు రైటింగ్ 3 మార్కులు ఉంటుందా ఉండదా? వీడి ప్రవర్తనకి ఒక 20 మార్కులు అన్న, 20 50 ఎన్ని పెట్టారన్నా? సురేష్ అన్న 20ఏనా? గుర్తుంది అయితే. సో వీడి ప్రవర్తనకి, బిహేవియర్కి 20 మార్కులు అని మార్కులు కేటాయింపు ఉంటుంది ఆ 100లోనే. నీకు అర్థమైందా? ఆ 100లోనే. అట్లాగే నీవు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి ప్రార్థనలు ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నావు అనుకో, వంద మార్కులకి నీకు పడేది 5 మార్కులు. మార్కులు పడతాయి 5 మార్కులు అంటే ఫెయిల్. ఆ రోజు చేసిన ప్రార్థన ఫెయిల్. ఎందుకంటే ఈ 5 కలపరుగా, కలుపుతారా? అప్పుడే సాధించాలి 35 మార్కులు కనీసం. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు 100 మార్కులు ప్రార్థన చెప్తాను. పురుషులైతే ప్రత్యేకంగా రాయబడింది, చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పాడు, 20 మార్కులు. మోకాళ్ళుని ప్రార్థన చేయమని చెప్పారు, 40 మార్కులు. మొత్తం ఎంత అయినాయి? 60. ఒక చేతుల వరకే మనకి, మిగతా అందరికీ. మోకాళ్ళుని చేసే ప్రార్థనలో మీకు 50, ఎందుకంటే మీరు ఎముకలు, మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంది. నా మాటలు కాదు, వాక్యం ధ్యానిస్తే అర్థమవుతుంది. మన కొద్దిగా మరి బుర్రమందమో లేకపోతే ఒళ్ళు సహకరించదో, స్వతహాగానే బలహీనం. మనం బలహీనం అని వాళ్ళని అంటాం, కానీ వాళ్ళు ఎముక. మన దూరం పైతోరు, పై గాంభీరం అంతే. అది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి సో ఎక్కువ సమయం వాళ్ళతో పోల్చుకుంటే మనం కొంచెం తక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండేది. అందుకని ఉంటే కొంచెం ఎక్కువ వెయిటేజ్ మార్కులు అనమాట. దానికి నీ కన్నీరు తోడైంది అనుకోండి, 30 మార్కులు. ఎంత అయింది? 90. ఇంకో 10 మార్కులు ఏదో తెలుసా? ఇంకొకళ్ళ సహాయం తీసుకుని వాళ్ళు కూడా నీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలిగే అటువంటి ఒక సహోదరునో నువ్వు తోడు తెచ్చుకుని నీ పక్షంగా మొరపెట్టగలిగి భారం వహించి ప్రార్థన చేయగలిగేదంటే 100కి 100% నువ్వు సంపాదిస్తావు. స్తోత్రం కలుగును గాక. ఇంక అర్థమైందా? ఇది క్రమం. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన కానీ కూర్చుంటావు, చేసుకుంటారు కొంతమంది, కానీ జవాబులు రావు. ఎందుకు రావంటే, ఒకటి, చెవులో అన్నీ పడుతూ ఉంటాయి. అందుకని నీకు ఏడుపు రాదు, ఆ భారం రాదు. ఇంటి దగ్గర కూర్చుంటే దిండు వేసుకుందాం, బొంత వేసుకుందాం, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి అని ఎత్తుక్కుంటావు. ఇక్కడ అవకాశాలు ఉండవుగా, ఇక్కడ యథార్థంగా చేస్తావు, అక్కడేమో అవకాశాలు వెతుక్కుంటావు. నువ్వు ఎంత అవకాశాలు వెతుక్కుంటే సుఖం ఆ పదం పట్టుకోండి. నువ్వెంత సుఖాన్ని కోరుకుంటే నీ అవసరత నీకు అంత అత్యవసరంగా మారిపోయింది. అది గ్రహించక ఇంకా అక్కడే నిలుచున్నావు అనుకో, ఆ అత్యవసరం కూడా దొరక్క ఏమవుతావు? నిరాశలోకి వెళ్ళిపోతావు అని వాక్యం చెప్తుంది. కనుక ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా అని అంటే, స్వతహాగా ఆయనే ఎక్కడికి వెళ్ళినా మోకాళ్ళుని ప్రార్థన చేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం, ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి
ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ఆయన శిష్యులకు నేర్పగా శిష్యులు కూడా అలాగే ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. స్తోత్రం కలుగును గాక. కనుక ఒక పద్ధతి ఉంటుంది. దేవుని మందిరంలో మనం ఉండాలి. మనం ప్రార్థించే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, అడిగే విధానంలో కూడా ఉంటుంది. అవి మనం నేర్చుకోవాలి. ఇంటి దగ్గర ఉంటే నీకు నేర్చుకోగలవా? అలా నేర్చుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళితే నీకు ఎంత అనుభవం అని మనుషుల దృష్టిలో పిలిపించుకోగలుగుతావేమో కానీ వాళ్ళు నిన్ను ఎంతో అనుభవజ్ఞులు, లేకపోతే ఎంతో నీతిమంతులు, లేకపోతే ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళుతున్నారని ఈ మాటలు నువ్వు పొందుకోగలుగుతావేమో కానీ నీ జీవితంలో అడిగిన వాటికి అడిగిన వెంటనే జవాబులు తెచ్చుకోగలిగేటువంటి అవకాశం ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే ఆ క్రమంలోనికి రావాలిగా, వచ్చిన వాళ్ళకి దొరుకుతుంది. కనుక ప్రార్థన చేయటం నేర్పించయ్యా అని అడిగారు. మీరేం అడగాలంటే, అయ్యా క్రమంగా బ్రతకటం, అది క్రమంగా చేయటం, ఆ ప్రార్థన చేయటం నేర్పించయ్యా, ఆ క్రమం నేర్పునైనా అని అడగండి. రెండవది, పరిశుద్ధాత్మను అడగమని ఆయనే చెప్పారు. చెప్పారా చెప్పలేదా? నేను ఎప్పుడు ఈ మాట వినలేదనే వాళ్ళు స్తోత్రం చెబుతారా? విన్నారు, తెలుసు, అలవాట్లో పొరపాటు. ఎలా అడగాలి? నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, మీరెప్పుడు దేవుణ్ణి అడగలేదా? ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ప్రార్థన చేసుకుని ఇక్కడ చేసే ప్రార్థనలు ఆ రోడ్డు మీద వినపడతాయి, అట్లా చేస్తారు. మరి నీవు దేవుని ఆత్మను పొందావని నీవు ఎరుగుదువా? ఎలా నిశ్చయం చేసుకుంటున్నావు? ఇది నా ప్రశ్న. సింపుల్ అండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు మానవాతీతంగా ప్రవర్తిస్తారు. సింపుల్ గుర్తు. దాని లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మను అనుగ్రహించమని మనం దేవుణ్ణి అడగాలి. అడిగి నేను పొందుకున్నానా లేదా అనే విషయం నీకైనా ఇతరులకైనా ఎలా అర్థమవుతుందంటే, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి మానవాతీతంగా ప్రవర్తిస్తాడు. మనుషులందరూ చేయగలిగివి కొన్ని ఉంటాయి, మనుషులు చేయలేనివి చెప్పలేనివి కొన్ని ఉంటాయి. అవి దేవుని ఆత్మను పొందిన వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు, చెప్తారు, జరిగిస్తారు. ఏ మనిషికైనా ఇదే నియమం. నీవు మానవాతీతంగా ప్రవర్తిస్తుంటే నీలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నదని అర్థం. కొన్ని స్థాయిలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతాయి ఈ విషయాలు. కనుక నా దేవుని ప్రియులారా, ప్రస్తుతానికి అలా గుర్తుపట్టండి దాన్ని. మరొక రోజు దాని గురించి వివరంగా చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలి అని శిష్యులు అడిగారు. మనమైతే, అయ్యా ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం ఆ వీరు నాకు దయచేయనైనా అని అడగండి. మిగతా అన్నీ సహవాసంలోకి వచ్చినప్పుడు నేర్చుకుంటారు, అలవాటు అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. అడగండి.
పరిశుద్ధాత్మను అడగమని ఆయనే చెప్పారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, మానవాతీతంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. మానవాతీతంగా అంటే ఏం చెప్పనా? మీకు కష్టంగా ఉండినా వాక్యం సత్యం. 2-3 విషయాలు చెప్తాను. మొదటిది, నీకు డబ్బు మీద ధ్యాస ఉండదు. మానవ నైజం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికన్నా వెళితే నాకేం కలుగుతుంది, నాకేం వస్తుంది, ఏమిటి లాభం అనే మనసుతోనే వెళ్తాడు. ఇది మానవ నైజం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి, నేను ఏమి త్యాగం చేయగలిగాను ఈరోజు, నేను ఏమి ఇవ్వగలిగాను, నేను ఎవరికైనా ఏమైనా ఇవ్వగలనా, ఇంకా ఇవ్వకుండా మిగిలిపోయిన ఏవైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తారు. దీన్ని లోక భాషలో చెప్పాలంటే, అటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు రాజులైపోతారనే వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అది అన్యులైనా సరే. అది దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి తెలుసా? త్యాగం. అన్నిటినీ త్యాగం చేయటం. ఇది దేవుని ఆత్మకు, ఇది మనిషికి సాధ్యం కాదు. మనిషి ఎక్కడ ₹1 ఖర్చు పెట్టినా అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడని వాక్యం చెప్తుంది. మనం మనుషులం కాబట్టి చాలా సహజమైన విషయం. సాయంత్రానికో లేకపోతే 2 రోజులకైనా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏమేం దానికోసం మనం ఖర్చు పెట్టామని తప్పనిసరిగా ప్రతి మనిషి లెక్కేసుకుంటాడు. నేను అంటాను, దేవుడు లెక్కేసుకోడా? ఈ లెక్కేసుకునే గుణం నీది నాది కాదు, ఆ గుణం దేవునిది. ఒకరోజు ఆయన బెల్షస్సర్ అనే ఆయనకి లెక్క చూశాడని రాయబడింది. అది ఆయన స్వభావం కనుకనే మనలో ఉంది. హల్లెలూయా. కనుక ఇది వింత అయినది కాదు. అయితే ఆ లెక్కలో మనిషికి డబ్బు మీద ఉంటుంది. ఇది నైజం, మానవ నైజం. ఎలా, ఏం చేస్తే ₹1 రాబడి వచ్చింది, ఏం చేస్తే నాకు లాభం కలిగిద్ది, ఏం చేస్తే నాకు మిగులుద్ది, ఇది మనిషి నైజం. దేవుని ఆత్మను పొందుకున్న వాని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, నేను ఇంకా చేయలేకుండా మిగిలిన ఏమున్నాయి, మీకు అర్థమైందా? మానవాతీతంగా ఆలోచిస్తారు, మానవాతీతంగా ప్రవర్తిస్తారు, మానవాతీతమైన మాటలు మాట్లాడతారు, ఆత్మ వలన గ్రహిస్తారని లేఖనంలో మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారండి? మీ డబ్బులు నేనేం అడగల, మాట్లాడండి. మానవాతీతంగా ప్రవర్తిస్తారు. ఎలా? మానవాతీతంగా అంటే మానవ సహజ గుణాలు, నైపుణ్యాలు, నైజం, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఇది పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యం. అందుకని ఆయన అంటారు, మీరు అడగండి. ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగండి. తెలిసిన విషయాలేగా, లోకాసువార్తలో ఉన్నాయి ఆ విషయాలు, తెలిసిన విషయాలేగా, అందుకని కొంచెం అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకేం అడగాలి? ఏం అడగాలి? మొదటగా, అయ్యా ప్రతిరోజు మీ మందిరానికి వచ్చి ఆరాధన చేసుకోగలిగే అలాంటి కృప నాకు దయచేయండి. ప్రతిరోజు పరిశుద్ధుల మధ్యలో సహవాసంలో ఉండగలిగే ఆ ధన్యత నాకు దయచేయండి. ఎందుకంటే అది మన పితరులు నడిచిన బాట. అనుదినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సహవాసంలో రొట్టె విరుచుట్ల వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ఇది దేవుని చిత్తం. కనుక మీరేం అడగాలంటే, అయ్యా ప్రతిరోజు సహవాసంలో పరిశుద్ధుల మధ్యలో
మిమ్మల్ని ఆరాధించుకుని మీ మందిరంలో ఉండగలిగేటువంటి మా పితలు నడిచిన ఆ ధన్యత నాకు దయచేవా అని ప్రార్థన విషయంలో మీరు అడగండి దేవుణ్ణి. అప్పుడు నేర్చుకుంటారు, క్రమం వచ్చేస్తుంది, అలవాటు అవుతుంది. అలవాటు అయిపోతే పొందుకోవటం పెద్ద అద్భుతం విచిత్రం ఏం కాదు. రెండవది, పరిశుద్ధాత్మను అడగండి. సిగ్గుమాలి మాటి మాటికి అడగమని ఆయనే చెప్తున్నారు. దాని అర్థం నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా అది అడగాలి. దాని అర్థం ఏంటంటే నేను మానవాతీతంగా ప్రవర్తించే ఆ స్వభావం నాలో లేదు, అది నాలో కలిగేటట్లుగా నువ్వు మాత్రమే చేయగలవు, కనుక అది ప్రతిరోజు నాకు కావాలి అని అడగండి. అది అలవాటు అయినప్పుడు అప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారో పెద్దవాళ్ళు ఎలా ఉంటారో ఈ వ్యత్యాసాలు మనం ఎట్లా గుర్తుపడతామో పరిశుద్ధాత్మలో మనం నడిపించబడే కొలది మన స్థితి మన స్థాయి కూడా మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. చెప్పానే మొదట, పసిపాప పా అంటే పాట పెడుతున్నాం, నీ అంటే నీళ్ళు ఇస్తున్నాం, అది ఇంకంతే, అంతకుమించి తెలీదు, ఆ భాష తెలీదు, నేర్చుకోలే. ఇంత అయిన తర్వాత కూడా నాకు అక్షరం ముక్క రాదు అన్నారనుకో, బడికి వెళ్తానే ఉన్న రోజు కానీ వాళ్ళు రావు, ఏబిసిడీలు రావు అన్నారనుకోండి, ఎట్టుంటుంది? ముద్దు పెట్టుకుంటారా? కోపం వచ్చిద్దా? మీకు అర్థమవుతుందా? దేవుని మందిరానికి వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వెళుతున్నా పరిశుద్ధాత్మ భాష గనక నీకు రాకపోతే నువ్వంటే దేవునికి వచ్చేది ముద్దు కాదు. కనుక భక్తి చేస్తున్న బిడ్డలారా, భ్రష్టులవ్వక దేవభక్తులై ఆయన సన్నిధిలో ఉండే ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగాక. కనుక పరిశుద్ధాత్మను అడగండి. ఇంకేం అడగాలో తెలుసా? అక్క చెప్పారు ఇందాకల, వాక్యం అర్థం చేసుకునే అమ్మా ఏమన్నారు, వాక్యంతో మాట్లాడాలి అని అడగమని. వాక్యంతో మాట్లాడడం కాదు కానీ వాక్యములో నా కొరకు రాయబడినటువంటి సత్యాన్ని, సర్వసత్యాన్ని, ఇందులో సత్యాలు రాయబడ్డాయి, అబద్ధాలు రాయబడ్డాయా, సత్యాలు రాయబడ్డాయా? ఇందులో సత్యాలు రాయబడ్డాయి. ఈ సత్యములో ఉన్నటువంటి సర్వసత్యం, దాన్ని ప్రత్యక్షత అంటారు. అంటే ఇందులో రాయబడిన భావం గ్రహించగలిగే మనోనేత్రాలు తెరువయ్యా అని అడగాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఒకసారి చదవండి. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ వాక్యములో ఆశ్చర్యమైన సంగతులు చూచేటట్లుగా అయ్యా నా కళ్ళు తెరు. అరే కళ్ళు ఉంటే కదరా వాక్యం చదివేది. కళ్ళు లేకపోతే వాక్యం చదువుతాడా? అక్షరాలు రాకపోతే వాక్యం చదువుతారా? కళ్ళు ఉన్నాయి, అక్షరాలు లేకపోతే, జ్ఞానం లేకపోతే, అక్షర జ్ఞానం లేకపోతే చదువుతారా? చదవరు. అక్షర జ్ఞానం లేకపోయినా చదవలేరు, కళ్ళు లేకపోయినా చదవలేరు. ఇప్పుడు ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు దేవునికి, ఏమని తెలుసా? అయ్యా వాక్యం చదివేటప్పుడు అందులో ఉన్న ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూచేటట్లుగా నా కళ్ళు తెరు. కళ్ళు తెరవాలా? ఓ పక్కన వాక్యం చదువుతున్నానని ఆయనే చెప్తున్నారు, మళ్ళా కళ్ళు తెరవమంటాడేంటి? ప్రత్యక్షత, సర్వసత్యము, మర్మము, జ్ఞానము, రకరకాల పేర్లతో రాయబడి, ఇందులో రాయబడి నిజమైన విషయాలు, పుక్కిటి పురాణాలు కాదు, కల్పితాలు అసలే కాదు, చరిత్ర జరిగిన సంఘటనలు ఇందులో నమోదు చేయబడ్డాయి. అవి మనం చరిత్రలో పరిశీలిస్తే ఆ రుజువులు ఇప్పటికీ కనబడుతున్నాయి.
మంచిది. అవి ఎందుకు రుజువులుగా ఉన్నాయి అని అంటే, వాటిని చూసి ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు నా జీవితానికి సంబంధించినటువంటి నేనేమి గ్రహించాలి, నా కొరకు ప్రభువు మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని నీవుగా, నీ అంతటి నీవుగా తెలుసుకునేది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. స్తోత్రం కలుగును గాక. ఆ గ్రహింపు నీకు వస్తే నువ్వు మానవాతీతంగా ప్రవర్తిస్తావు. అప్పుడే అర్థం చేసుకోవచ్చు నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడ్డావు అనే విషయాలు. అప్పుడు నీకు ఆ పరలోక సంబంధమైన భాష వచ్చేది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అన్య భాష, మరొకటి అంతరంగిక భాష, ఆత్మ భాష. అన్య భాష రాకపోయినా ఆత్మ భాష వస్తే, దేవుడు ఆ మనోనేత్రాలు తెరిస్తే నువ్వు మానవాతీతంగా ప్రవర్తిస్తావు. ఇక్కడ విషయం ఏంటంటే మనిషి మానవాతీతంగా ప్రవర్తించడమే. మీకు అర్థమైందా? అన్ని భాషలో మాట్లాడే కృప నీకు దొరకకపోయినా, ఎందుకంటే అందరికీ ఆ విశ్వాసం లేదని రాయబడింది. ఆ విశ్వాసపు స్థాయి. సో పొందుకున్నంత మాత్రాన దేవుడు ఆత్మచేత నింపడని కాదు, కార్యం కనబడుతుందా లేదా, రుజువులు కనబడితే నడిపించబడుతున్నట్టు లెక్క. ఆ నడిపించబోయేటప్పుడు అనుభవం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇది కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్కరు కొంచెం ముందు కొంచెం వెనక, అంతే. గ్రహింపు, ప్రాధాన్యం, ప్రాముఖ్యం. సో ప్రార్థన కొరకు ప్రతిదినం సంఘంలో సహవాసంలో రాగలిగే ధన్యత నాకు దయచేయండి నాయనా. పరిశుద్ధుల మధ్యలోకి వచ్చి నేర్చుకోగలిగే కృప దయచేయండి అని అడగండి. పరిశుద్ధాత్మను అడగండి. వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్లుగా. అందులో ఆశ్చర్యకరమైన ఏముంది? చదువుకున్నాం, ఏ గుడ్డోడు బాగుపడ్డాడు, చచ్చిపోయినాడు లేచాడు, అర్థమవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఆ వాక్యంలో రాయబడినట్లుగా నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తే నీకు కార్యం జరుగుతుందో నీకు అర్థమయ్యేదే ఆశ్చర్యం. స్తోత్రం కలుగును గాక. అది అడగాలి. సో నీ వాక్యం ధ్యానించేటప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా మనోనేత్రాలు తెరవు, నా కన్నులు తెరువు అంటున్నాడు. కన్నులు తెరవమంటే ఈ కళ్ళు తెరవమని కాదు, మనోనేత్రాలు అంటారు వాటిని. సో అవి తెరవబడాలని అడగాలి. ఇంకేం అడగాలి? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. కొంతమంది భౌతికంగా అన్యాయానికి గురవుతూ ఉంటారు, ఏ కారణాలు లేకుండా. కొన్నిటి కారణాలు ఉండవండి. ఇప్పుడు ఈ హేబేలు ఉన్నాడు, ఎందుకు చచ్చిపోయాడంటే ఏం తప్పు చేశాడు చెప్పండి? కొన్నిటి కారణాలు ఉండవు, అసూయతో చంపేశాడు. యేసయ్య అన్ని చేసిన మంచి కార్యాలే, ఆయన ఎందుకు సిలువేశారు? కొన్నిటి కారణాలు ఉండవు. వాక్యంలో రాయబడింది అసూయ చేత ఆయన్ని అప్పగించారని. అసూయ చేత కయ్యను హేబేలును చంపారు. కొన్నిటి కారణాలు ఉండవు. అట్లా అన్యాయం జరుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలారా, ఆయన నిన్ను అడగమని చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఎవరైతే నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నారో, ఏ విషయం నీకు అన్యాయము జరిగిందని నువ్వు తలంచుతున్నావో, ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నాకు న్యాయము తీర్చు అని అడగాలి అని లూకా 19 మొదటి వచనం ప్రకారంగా ఆయనే చెప్తున్నారు. అడగండి. అన్యాయస్తున్న న్యాయాధిపతిని మాటి మాటికి వచ్చి గోజాడుతుంది ఒక స్త్రీ, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు. నా ప్రియులారా, ఇది భౌతికమైంది. భౌతికమైనటువంటి విషయాల్లో అడగగలిగింది ఏంటంటే, నీ అవసరాలు తీర్చబడకుండా, నీ అత్యవసరాలు తీర్చబడకుండా, నువ్వు ఉండవలసినటువంటి స్థానంలో లేకుండా నీవు వెనక్కి నెట్టేసి నీకు అన్యాయం జరుగుతుంది అని గనక ఈ రోజున నీ మనస్సాక్షికి ప్రత్యక్షపరచబడితే, నీ మనస్సుకి ఇదిగో నీ యొక్క అంతరాత్మ చెప్తుంటే నువ్వు ధైర్యంగా అడగవచ్చు. ఏ విషయంలో నీవు అన్యాయానికి గురయ్యావని నీ మనస్సు చెప్తుందో ఆ విషయంలో దేవుని సన్నిధిలో గుర్తుపట్టాల్సిన మాట ఒంటరిగా, వ్యక్తిగతంగా. ఇది మర్చిపోవద్దు. గుంపులో కాదు, ఒంటరిగా.
న్యాయాధిపతి కోర్టులో ఉంటాడు. కోర్టులో కలుసుకోవట్లే ఆమె తన ఇంటికి వెళ్ళి కలుసుకుంటుంది. ఇది దేవుని ఇల్లు. ఆయన సర్వలోక న్యాయాధిపతి. నీవు ఒంటరిగా కలుసుకోగలిగితే ఈ భౌతిక పరంగా నీకు ఏ విషయంలో అన్యాయం జరిగినా తీర్చగలిగే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. చప్పలగొట్టి ప్రభునామ గణపరచు. ఈ విషయం మర్చిపోవద్దు. ఆయన ఇంటికి రావాలి. ఒంటరిగా వచ్చి నీ బాధ ఆయనకి చెప్పుకో. ఆమె గోజాడుకుంటుంది, వేడుకుంటుంది, కన్నీటితో మొర్రబెట్టుకుంటుందని రాయబడింది. గుంపులో కాదు, వాక్యం వెంట రావటం అంటే ఇదే. ఒక విషయం నీకు అర్థమైనప్పుడు దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం. అప్పుడు నీవు కార్యాన్ని అనుభవిస్తావు. అది గుర్తుపెట్టుకుని అలవాటు చేసుకోవటం. ఇదే దేవుడు మనిషి దగ్గర కోరుకుంటున్న విషయం. కనుక ఆమె మాటి మాటికి వచ్చి న్యాయాధిపతి ఇంటికి వచ్చి గోజాడుతుంది. నీతిగల న్యాయాధిపతి, నేను ప్రకటిస్తున్న దేవుడు. నీకు ఏ విషయంలో అన్యాయం జరిగిందని నీకు అనిపిస్తుందో దేవుని ఇంటికి రా. వ్యక్తిగతంగా ఆయన కలుసుకో. కన్నీరు విడిచి ఆయన దగ్గర ప్రార్థించు. నీకు జవాబు ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడుగు. అంతదాకా నా దగ్గరికి వచ్చిన దాకా ఆయన నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే సమస్య అప్పటికే సాల్వ్ అయిపోయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ విషయంలో అయినా ఎవరైనా భౌతికంగా అన్యాయంకి గురయ్యాం అని కనుక నీకు అనిపిస్తే ఆయన ముందు పెట్టు నీ వ్యాజ్యం. ఏది న్యాయమో నీకు అది ఇస్తాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, రా పని చేయి, నీకు ఏది న్యాయమో అది నేను చేస్తా, నీకు ఏది న్యాయమో అది నేను ఇస్తా. చివరిగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. పిల్లలారా ఉన్నారా? అందరం పిల్లలమేగా. యాకోబు పత్రికలో రాయబడింది ఏంటంటే, అయ్యా నాకు జ్ఞానం దయచేయి అని అడగమని ఆయన చెప్తున్నారు. ఏమిటది? నా జ్ఞానం దయచేయమని అడగమని ఆయనే చెప్తున్నారు. చదువుతారా? ప్రార్థన చేసుకుందాం. ఇక యాకోబు 1:5. యాకోబు, ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంది అని అంటే వాళ్ళు దేవుణ్ణి అడగాలి. అప్పుడు జ్ఞానము దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తారు. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా. ఎటువంటి కండిషన్స్ లేకుండా నీవు పొందుకునేది ఏంటంటే పరలోకంలో నుంచి జ్ఞానం. మనిషికి భూమి మీద జ్ఞానం దొరికితే తిరుగులేదు. మనిషికి జ్ఞానం లేనిది ఏంటంటే జ్ఞానం. కనుక అడగమంటున్నాడు ఆయనే, ప్రభువా నాకు జ్ఞానం దయచేయండి, జ్ఞానం దయచేయండి. ప్రార్థన చేసుకుందామా? చివరిగా ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 22:10. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎప్పుడు అడగాల్సింది, ప్రతిదినము అడగాల్సింది, నువ్వు ఎక్కడున్నా ప్రార్థనలో అడగాల్సిన విషయం చదువు. ప్రభువా, చాలు. నువ్వు దేవుని అడగాల్సింది అంటే నేనేమి చెయ్యాలి, నేనేం చెయ్యాలి. నోరు తెరిచి చెప్తారా? ఓకే. నువ్వు అడిగి చేస్తే ఇక నీకు ఫెయిల్ ఎందుకుంటుంది? ఓడిపోవటం అనేది ఎందుకుంటుంది? చాలాసార్లు అనుకుని చేస్తావు. అది ప్రార్థన అయినా, పని అయినా, నిర్ణయం అయినా, ఏదైనా నువ్వు అనుకుని చేస్తే ఓడిపోతున్నావు. అడిగి చేయి. ప్రార్థన చేసుకుందాం.